హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అందరము కూడా లేచి నుంచున్నట్లయితే ఆరాధనలో మనం ముందుకు సాగిపోదాము. అందరం లేచి నుంచోవాలి. ఏంది ఎవరికి వినపడలేదు అనుకుంటా. అందరూ లేచి నుంచోవాలి. దావీదు రాసినటువంటి కీర్తన 101వ అధ్యాయం 101వ అధ్యాయం పేజీ నెంబర్ 504, 101వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరము కూడా చదువుకుందాము. అందరూ కలిసి నాతో పాటు మీరు కూడా ఏకీభవించాలి. దేవుని స్తోత్రం. నేను నీ కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. యెహోవా నిన్ను కీర్తించేదను. నీవు నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా యంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తులు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సహించెదను, సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా యంట నివసింపడు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదాలకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా, మరి ఇప్పుడు నా తండ్రి, ఇప్పటి వరకు నైనా ప్రార్థన ఎందు, పాటలు ఎందు
మీరే మా మధ్యలో జయప్రదంగా జరిపించినటువంటి దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తుతులు నా తండ్రి. అయా యేసయ్యా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎవరు కూడా దోలు చేయొద్దు, దోలు చేయటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. అందరము కలిసి మరి కళ్ళు మూసుకొని అందరము కూడా దేవునితో మనం మాట్లాడేటటువంటి ఆ యొక్క ప్రవర్తన కలిగి మనం జీవించాలి. దేవుడు మనతో మాట్లాడాలి. ఈ ఆరాధన సమయంలో దేవుడు మనతో మాట్లాడాలి. ప్రార్థన చేయాలి. సహాయం చేయాలి, ఆదరించాలి. నీ కృపని ఆదరించి ప్రభా. యేసయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా. ఈ వారం మొత్తము కూడా నా తండ్రి నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా, నీకే స్తోత్రం ప్రభా. నీకే స్తోత్రం నా తండ్రి. అయా నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం ప్రభా. స్తోత్రం 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 నా తండ్రి. అయా మరలా నా తండ్రి, ఇక ఇప్పటి నుంచి జరగనున్నటువంటి కాలంలో కూడా, ఈ జరగనున్నటువంటి ఈ రోజులో కూడా నా తండ్రి, అయా మీరే మా మధ్యలో ఉండి జయప్రదంగా జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. అయా మమ్మల్ని నా తండ్రి ప్రతిరోజు కూడా నా తండ్రి, ప్రతి పగలు, ప్రతి రాత్రి, ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నము కూడా నాయన, క్షణ క్షణము అనుక్షణము కూడా, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా నా తండ్రి, అయా మీరు మమ్మల్ని నీ రెక్కల కింద కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా, నీకే స్తోత్రం ప్రభా. అయా నీకే స్తుతులు ప్రభా. అయా యేసయ్యా, నీకే స్తోత్రం నా తండ్రి. నీకే స్తుతులు ప్రభా. యేసయ్యా, స్తుతులు ప్రభా. స్తుతులు నా తండ్రి. అయా యేసయ్యా, నీకే స్తోత్రం నాయన. స్తుతులు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం ప్రభా. అయా ఈ ఆరాధన సమయంలో నా తండ్రి, ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నాయన, ఈ ఆరాధన సమయంలో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి నా తండ్రి. అయా దర్శించి మాట్లాడి, అయా మారు మనసు కలిగించి, రక్షింపబడే సహాయించి. నీకే స్తోత్రం ప్రభా. అయా పాపము నుంచి విడిపిస్తున్న దేవా, నీకే స్తోత్రం ప్రభా. దోషముల నుంచి విడిపిస్తున్న దేవా, నీకే స్తోత్రం ప్రభా. అతిక్రమముల నుంచి విడిపిస్తున్న దేవా, నీకే స్తోత్రం నా తండ్రి. అయా ప్రభా, నీకే స్తుతులు ప్రభా. అయా నీకే స్తోత్రం నా తండ్రి. అయా స్తోత్రం ప్రభా. అయా అందరు చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. యేసయ్యా, నీకే స్తుతులు ప్రభా. అయా యేసయ్యా, అయా తండ్రి, నీకే స్తోత్రం నా తండ్రి. స్తోత్రం ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, అయా సర్వాధికారి అయినటువంటి దేవా, నీకే స్తోత్రం ప్రభా. సర్వాన్ని సృష్టించినటువంటి దేవా, నీకే స్తోత్రం ప్రభా. అయా ఓ ప్రభా, నీకే స్తుతులు నా తండ్రి. స్తుతులు ప్రభా. స్తుతులయా. అయా యేసు, అయా యేసు ప్రభా, సృష్టికర్త అయినటువంటి దేవా, మమ్మల్ని అందరిని కూడా సృష్టించినటువంటి దేవా, నీకే స్తోత్రం ప్రభా. నీకే స్తుతులు నా తండ్రి. స్తుతులు ప్రభా. స్తుతులు నాయన. అయా యేసయ్యా, తండ్రి తండ్రి తండ్రి. యేసయ్యా, నీకే స్తుతులు ప్రభా. స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించాలి. అందరూ కూడా స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. అయా యేసయ్యా, స్తోత్రం 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 తండ్రి. అయా నీకే స్తుతులు నా తండ్రి. అయా సర్వాన్ని సృష్టించినటువంటి దేవా, నీకే స్తోత్రం ప్రభా. అయా నీ కృపను గురించి, నీ న్యాయమును గురించి అయా మేము పాడటానికి నా తండ్రి గొప్ప ధన్యతనిచ్చినటువంటి దేవా, నీకే స్తోత్రం ప్రభా. అయ్యా నిన్ను కీర్తించేటటువంటి భాగ్యాన్ని దయచేసిన దేవా, నీకే స్తోత్రం నా తండ్రి. అయా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేసిన దేవా, నీకే స్తోత్రం ప్రభా. అయా స్తోత్రం నా తండ్రి. అయా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. చేయాలి, ప్రార్థన చేయాలి చేయాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి, నీకే స్తోత్రం.
స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ ఉద్యోగంగా చప్పులు కొట్టిన దేవుని నామాన్ని మహిమపరచాలి. అందరూ ఉద్యోగంగా కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. అందరూ ఉద్యోగమా చప్పట్లు కొట్టాలి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ఉందన్నకు చవి చూడాలి,
సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నాడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికై నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికై అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అందరూ ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి ఉజ్జీవముగా ఆయన మనలను పరిశుద్ధపరుస్తూ ఆయన యొక్క స్తుతి నైవేద్యాన్ని మనం అందరము కూడా మన యొక్క స్తుతి నైవేద్యాన్ని దేవునికి అర్పించాలి ఆయన్ని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన నామాన్ని కీర్తించి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం అందరం కూడా నడుచుకుంటే ఆయన మనకు ఆశ్రయమైనటువంటి దేవుడిగా మనము ఆయన కోసం జీవించేటటువంటి వారిగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటాడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు కనుక మనం అందరము కూడా పరిశుద్ధత పవిత్రత కలిగి నివసించడానికి మనం అందరము కూడా ఎదురు చూడాలి అందరు చప్పట్లు కొట్టాలి సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే అందరూ ఉద్యోగంగా చప్పట్లు కొట్టాలి సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంపేతమే కృప వెంబడి కృప పొందగా మారా మధురముగానే పొందగా కృప పొందగా మధురముగానే పొందగా నాలో నాయి మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నాయి మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరు చప్పలు కొట్టాలి. సారెపై ఉన్నటువంటి పాత్రగా మనల్ని చేయి జారి పోనీయకుండా శోధనలను ఎదిరించినా కానీ మనల్ని సోలిపోనీకోకుండా దేవుడు మనల్ని, నేనున్నాను నీ పక్షాన, నేను కలుస్తున్నాను నీ ప్రతి ఒక్క అడుగున, నేనే నీ ఊపిరి, నేనే నీ కాపరానని చెప్పేసి దేవుడు మనలతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుడు మరి మనతో మాట్లాడవచ్చు. మనందరము కూడా దేవునికి సమయాన్ని ఇద్దాం. కొట్టాలి, ఉద్యోగంగా కబుర్లు కొట్టాలి. సారె పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలుసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలుసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ
కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అందరూ పాడాలి జీవింతును నీ కోసమే జీవింతును నీ కోసమే నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అయ్యా నీకే స్తోత్రం నా తండ్రి అయ్యా నీకే స్తుతులు ప్రభువా అయ్యా యేసయ్యా కృప కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభువా అయ్యా కనికరమ కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభువా అయ్యా కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభువా అయ్యా నీకే స్తుతులు నా తండ్రి అయ్యా యేసయ్యా అయ్యా నీకే స్తోత్రములు నా తండ్రి అయ్యా కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభువా అయ్యా నీకే స్తుతులు నా తండ్రి అయ్యా యేసయ్యా ఓ ప్రభువా కృప కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభువా అయ్యా దయ కలిగినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభువా అతి పరిశుద్ధుడు అయినటువంటి దేవా నీకే స్తోత్రం నా తండ్రి అయ్యా పరిపూర్ణుడు అయినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభువా అయ్యా యేసయ్యా నీకే స్తోత్రము నా తండ్రి అయ్యా యేసయ్యా నీకే స్తుతులు నా తండ్రి అయ్యా తండ్రి
అయా కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా ప్రేమ కలిగినటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. ఈ ఆరాధనలో ఏకీభవించినటువంటి వాళ్ళ యొక్క కుటుంబంలో నాయన నీ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగింపబడును గాక. అయా గొప్ప మేలులు అనుగ్రహింపబడును గాక. గొప్ప మరి నీ యొక్క ఆశీర్వాదములతో దీవెనలతో విస్తరింపబడును గాక. కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, బాధలు అన్నింటిలో నుంచి విడిపించబడును గాక. అందరూ హల్లెలూయా అని ప్రార్థన చేయాలి, నాతో పాటు ఏకీభవించాలి. హల్లెలూయా అందరు చేతులెత్తి అందరు చేతులెత్తి అందరూ హల్లెలూయా 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 పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా పుత్ర నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 తండ్రి యేసయ్యా నీకే స్తుతులు ప్రభువా. అయ్యా ఈ ఆరాధన అనంతరంలో కూడా నా తండ్రి మీరు మా మధ్యలో ఉండి జయప్రదంగా నడిపించినటువంటి దేవా నీకే స్తోత్రము నా తండ్రి. అయ్యా నీకే స్తుతులు నా ప్రభువా. అయ్యా నీకే స్తోత్రము నా తండ్రి.
అయా యేసయ్యా, యేసు తండ్రి, ఈ ఆరాధనలో ఏకీభవించినటువంటి వాళ్ళ కుటుంబంలోనైనా అయా ఈ ఆరాధనలతో నా తండ్రి అయా మీరు ఎంతమందితోనైతే మీరు మాట్లాడి ఉన్నారు, ఎంతమందినైతే మీరు దర్శించి ఉన్నారు, ఎంతమంది అయితే మరి ఈ యొక్క ఆరాధన ద్వారాగా మరి మారు మనసు పొంది ఉన్నారో నా తండ్రి అయా, రక్షింపబడాలని ఆశ కలిగి ఉన్నారు, వారి నా తండ్రి ఈ యొక్క ఆలయంలోనికి తీసుకున్నారు. ఈ యొక్క ఆలయంలోనైనా నీకు సాక్షులుగా నిలబెట్టుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వినాలని మా ప్రాణాలు ఆశపడుతున్నాయి కనుక నాయన మాకు కావాల్సినటువంటి మాటలను, మాకు అవసరమైనటువంటి వాక్యం నీ జీవ గ్రంథంలో నుంచి మాకు వినిపించండి. నీ వాక్యాన్ని మేమే జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ రాజ్యంలో నీ బిడ్డలముగా మేమందరం కూడా చేర్చబడుటకు సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడ అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చున్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా దర్శించు మరి విందాము. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మరి ఇప్పటి వరకు మరి పాటలు ఎందు, ప్రార్థన ఎందు, ఆరాధన ఎందు మరి మరి మనం అందరం కూడా దేవుని మనం మహిమపరుచున్నాం గనుక ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాము. నేను అడిగే క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వాలి. దేవుని స్తోత్రం. పోయిన వారం దేవుని వాక్యంలో మనం ఏం నేర్చుకున్నాము? ఎవరిది? దేని గురించి మనం విన్నాము? దేవుని స్తోత్రం. బాగా గుర్తుపెట్టుకున్నాడు అండి. ఎవరి స్టోరీ? సంసోను. మరి ఈరోజు ఎవరు తిన్నాము? నోహాన్ ఎవరు? ఈరోజు దేవుని వాక్యంలో మనం నేర్చుకునే అంశం ఏంటంటే, దేవుడు మనలను
ఎలా పంపించాడు, మరలా తిరిగి ఎలా రమ్మన్నాడు. దేవుడు మనలను ఈ భూమి మీదకి ఎలా పంపించాడు, తిరిగి మరలా ఎట్లా రమ్మన్నాడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం అందరం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయము బైబిల్ గ్రంథం ద్వారాగా మనం తెలుసుకోవాలి. పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథం ద్వారాగానే మనకి తెలియపరచబడింది. కనుక శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా వినాలి. దేవుని స్తోత్రం. దావీదు గారు రాసినటువంటి కీర్తన, దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 90వ అధ్యాయం, 90వ అధ్యాయం పేజీ నెంబర్ 500. 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం అందరము కూడా ముందుకు సాగిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము అందరం కూడా చదువుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభువా. అయ్యా, నీ ప్రజలమైనటువంటి మాకు అందరికీ కూడా నాయన, ఈ మైక్ ద్వారా వినేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా నాయన, అయ్యా మరి మంచిగా అర్థమయ్యే విధంగా వివరించి చెప్పుటకు సహాయం చేయండి. మీరు నాలో ఉండి ఈ వాక్యాన్ని మంచిగా నా తండ్రి బోధించి నీ వాక్యానుసారంగా మేము అందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతములాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దావీదు గారు రాసినటువంటి కీర్తన 90వ అధ్యాయం 3వ వచనం నుంచి మరోసారి చదువుకుందాము. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు చలవిచ్చుచున్నావు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడు అంటే ఇది 90వ అధ్యాయం ఫస్ట్ లైన్లోనే పైన ఏం చెప్తున్నాడు అంటే, చతుర్థ స్కందము, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఎవరు చేశారంట? మోషే చేసినటువంటి ప్రార్థన. ఈ మోషే చేసిన ప్రార్థనను ఎవరు అంగీకరించారు? మోషే చేసిన ప్రార్థనను ఎవరు అంగీకరించారు? దేవుడు అంగీకరించాడు. అంగీకరించినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు అంటే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే, నువ్వు మట్టి నుండి మానవులను తీసావు, మట్టి ద్వారాగానే నువ్వు సృష్టించావు, మనిషిని సృష్టించావు, మరలా మట్టిలోనే కలిసిపోవాలని నువ్వు మార్చివేసావు. కాబట్టి మరలా నరులారా తిరిగి రండి అని చెప్పేసి నువ్వు సెలవిచ్చుచున్నావు. ఎవరిని తిరిగి రమ్మంటున్నాడు? మోషేని తిరిగి రమ్మంటున్నాడా? అక్కడ ఏమని ఉంది? ఎవరిని తిరిగి రమ్మంటున్నారు?
అది దేవుని స్తోత్రం. నరులారా అంటే మనుషులు. నరులారా అంటే ఎవరు? మనుషులు. ఈ మనుషులందరిని కూడా నేను ఎలాగైతే ఈ భూమి మీదకి మిమ్మల్ని పంపించానో అలాగనే మీరు ఏం చేయమంటున్నాడు? ఇటెనాలు. నేను మిమ్మల్ని ఈ భూమి మీదకి ఎలాగైతే పంపించానో, పరిశుద్ధముగా పవిత్రముగా ఎలాగైతే పంపించానో మరలా తిరిగి దేవుని స్తోత్రం. కనుక మరి దేవుడు అలానే తిరిగి రండి అని చెప్పేసి సెలవు ఇచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాము? దేవుని మాట వింటున్నావా? తిరిగి రండి అంటే అట్నే పవిత్రంగానే తిరిగి వెళ్తున్నావా? మరి ఏం చేస్తున్నావు? అపవిత్రంగా ఉంటున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, నరహత్య చేస్తున్నావు, చంపుతున్నావు, నరుగుతున్నావు, కొడుతున్నావు, గొడవలు పడుతున్నావు, తిడుతున్నావు, పోట్లాట్లు వస్తున్నాయి, అన్ని ఆలినవన్నీ వచ్చేసినాయి. ఇంకా పరిశుద్ధంగా జీవించేది? ఇంకెప్పుడు మరి మనం పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యానికి చేర్చబడేది ఎప్పుడు? ఎప్పుడు మనం చేర్చబడేది? ఎప్పుడు చేర్చబడతాం? ఎలా ఉంటే చేర్చబడతాం? పరిశుద్ధముగా పవిత్రముగా ఏ పాపము లేకోకుండా నీతిమంతులముగా ఉంటే అది దేవుని స్తోత్రం. ఎప్పుడు పరలోక రాజ్యాన్ని చేర్చబడతాం? గట్టి చెప్పాలి. అది పరిశుద్ధంగా పవిత్రముగా నీతిమంతులముగా ఉంటే అప్పుడు పరలోక రాజ్యానికి చేర్చబడతాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తర్వాత కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 29వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. 104వ అధ్యాయం 29వ వచనం, 507 పేజీ నంబరు. నూట 104వ అధ్యాయం 29వ వచనం. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలత పడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగుదును. దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంట తన ముఖాన్ని మరుగు చేసుకొనగా అవి కలతపడును అని అంటున్నాడు. అంటే దేవుడు ఆయన యొక్క ముఖ దర్శనము మన పైన ఉండకోకుండా ఎప్పుడైతే మరుగుపరుస్తూ ఉంటాడో అప్పుడు మానవుడు అంట కలత చెందుతాడు అంట. ఏం చెందుతాడు? కలత చెందుతాడు అంట. మరి ఆ కలత చెందినప్పుడు నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణము విడిచి మంటి పాలగును అన.
ఏం పాలు అవుతాయి? మట్టి పాలు అవుతాయి. ఎందుకు మట్టి పాలు అయ్యేది? ఎందుకు మట్టి పాలు అయ్యేది? 9వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడు? నరులారా తిరిగి రండి అని చెప్పాడు. మరి తిరిగి రావాలంటే మనం ఈ రకమైనటువంటి ఈ శరీరాన్ని దాల్చుకొని దేవుని కాడికి వెళ్ళగలుగుతామా? పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? మరి ఎట్లా వెళ్ళగలుగుతాం? ఈ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. మరి శరీరం పరలోక రాజ్యానికి పోయిద్దా? మనలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యానికి పోయిద్దా? మనలో ఉన్నటువంటి ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళిద్ది. దేవుని స్తోత్రం. ఈ మనలో ఉన్న ఆత్మ మనల్ని వేరు చేసుకొని వెళ్ళాలి అని అంటే మనకి అప్పుడు ప్రాణం ఉండిద్దా? ప్రాణం ఉండిద్దా? ఉండదు. కనుక మరి దేవుని యొక్క మాటలకి మన యొక్క ముఖము మరుగుపరుచుకోకూడదు. మరుగుపరుచుకుంటే మనకి కలతలు వస్తూ ఉంటాయి. కలతలు వస్తాయి. కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబంలో మరి ఐక్యత ఉండదు, కుటుంబంలో నీతి ఉండదు, కుటుంబంలో పరిశుద్ధత ఉండదు, కుటుంబంలో పవిత్రత ఉండదు, కుటుంబంలో అంతా కూడా అసమాధానముగానే ఉండిద్ది. ఎలా ఉండిద్దంట? అసమాధానముగానే ఉండిద్ది. ఎందుకు అసమాధానం? దేనికోసం అసమాధానం మనలోనికి రావాలి? దేవునికి అవకాశం ఇవ్వకూడదా? దేవునికి అవకాశం ఇస్తే అసమాధానం అనేది ఉండదుగా మన కుటుంబంలో. మరి ఎందుకని ఇవ్వట్లా? దేవునికి సమయాన్ని ఎందుకు ఇవ్వట్లా? దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నావు? ఎక్కువ సమయం దేనికి ఇస్తున్నావు? దేవుడేమో నరులారా నేను మిమ్మల్ని ఎలాగైతే పంపించాను మరలా అలాగనే తిరిగి రండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. దేవుడు చెబితే మనం ఏం చేస్తున్నాం? అయ్యో దేవుడా నువ్వు చెప్పావులే కానీ నేనెట్టొస్తానయ్యా పరిశుద్ధంగా? అమ్మో శరీరానుసారంగా నేను అన్ని అనుభవించొద్దు, సుఖాలు అనుభవించాలి, సంతోషాలు అనుభవించాలి, మళ్ళీ నేను దొంగతనాలు చేయాలి, అబద్ధాలు ఆడాలి, నరహత్య చేయాలి, ఒకరిని మోసం చేయాలి, ఒకళ్ళది నేను దోసుకోవాలి, అబద్ధాలు ఆడాలి, బూతులు మాట్లాడాలి, లెగితే బూతులు మాట్లాడాలి, లెగితే నాకు నచ్చిన పనులు చేయాలి, ఇవన్నీ చేసుకుంటా ఉండాలి. కానీ ఏం పాస్టర్ గారు నువ్వేంది ఇవన్నీ చేయకూడదు అంటున్నావా? ఇవన్నీ చేయకపోతే పరలోక రాజ్యానికి పోతాం అంటున్నావు. ఏంది పాస్టర్ గారు నువ్వు పోయి చూసి వచ్చావు పరలోక రాజ్యం? ఏం పాస్టర్ గారు నువ్వు పోయి చూసి వచ్చావా పరలోక రాజ్యం? ఎవరన్నా పోయి చూసి వచ్చారా పరలోక రాజ్యం? మరి అట్టుంది పరలోక రాజ్యం ఉందని మనం ఎలా తెలుసుకోవాలి? దేవుడేమో నేను మిమ్మల్ని పంపించాను మరలా తిరిగి నా కాడికి రండి అన్నాను. దేశపై మనల్ని ఏడబెట్టాలని దేవుడు ఆకాశంలో ఏలాడేయాలని, మధ్య ఆకాశంలో ఏలాడేయాలని. మరి దేనికి మరలా తిరిగి రండి అని దేనికి చెప్పింది? ఎందుకు ముగ్గురు మరి ఎక్కడో రమ్మంటున్నాడు దేవుడు? ఎక్కడికి రమ్మంటున్నాడు? పరలోక రాజ్యానికి రమ్మంటున్నాడు. పరలోక రాజ్యం ఉందా లేదా చూసొచ్చా? లేదా? ఉందా లేదా చెప్పండి.
ఉందన్నమాట. మరి బైబిల్లో ఎక్కడుంది పరలోక రాజ్యం గురించి? ఎక్కడుంది బైబిల్లో? తెలుసా తెలీదా? పరలోక రాజ్యం గురించి బైబిల్లో ఎక్కడుంది? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే నాకు తెలియదా పాస్టర్ గారు అని చెప్తే నేను మళ్ళా రిఫరెన్స్ తీస్తాను, బైబిల్లో ఎక్కడుందో చూపిస్తాను. తెలుసా తెలీదా? తెలీదుగా. ప్రకటన గ్రంథము చివరిది లాస్ట్ గ్రంథము, బైబిల్లోనే లాస్ట్ గ్రంథం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21వ అధ్యాయం ఏంది లాస్ట్ లోనేగా ఉంది, 240 241 ఇయ్యాక ఉంది లాస్ట్. 21వ అధ్యాయం 9వ వచనం నుంచి 27వ వచనం దాకా ఖాళీ ఉన్నప్పుడు చదువుకున్న బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం మొత్తం కూడా తెలిసింది. పరలోక రాజ్యం ఎక్కడుంది, అసలు ఉందా లేదా, పరలోక రాజ్యం ఎట్లా ఉంది ఏందని చెప్పేసి 9వ వచనం నుంచి 27వ వచనం దాకా ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యాన్ని 9వ వచనం నుంచి 27వ వచనం దాకా అండర్లైన్ చేసుకోండి. ఇది మొత్తము కూడా 9వ వచనం నుంచి 27వ వచనం దాకా కూడా పరలోక రాజ్యం ఎలా ఉంది, ఏంది, ఎలాంటి సుగంధ తైలముతో నింపబడింది, ఎలా వెలిగిపోతుంది, ఎలా ప్రత్యక్షపరచబడుతుంది, ఎలా వెలుగుతో నింపబడింది, దాంట్లో ఎవరు వెళ్తారు, ఆ రాజ్యాన్ని ఎవరు వెళ్తారు, ఆ రాజ్యానికి మరి అసలు ఎవరు రాజ్యము, ఆ పరలోక రాజ్యముల మీద ఆ సింహాసనం మీద కూర్చొని ఆ పరలోక రాజ్యాన్ని ఏలేది ఎవరు, ఆ రాజు ఎవరు, పరలోక రాజ్యాన్ని ఏలే రాజు ఎవరు? ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులు వెళ్తారా? మరి ఎవరు ఏలేది? మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనే పరలోక రాజ్యములో ఉండి పరలోక రాజ్యమునకు ఈ భూమి మీదకి వచ్చి, పరలోక రాజ్యము నుంచి ఈ భూమి మీదకి వచ్చి మానవుడిగా పుట్టి మానవుడిగా అవతరించి మరి మన కోసము, మన యొక్క పాపముల కోసం, మన యొక్క దోషముల కోసం, మన యొక్క అతిక్రమముల కోసము ఈ భూమి మీద ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో బాధలు అనుభవించి దేవుడు మన కోసము చనిపోయి మరలా 3వ రోజు తిరిగి లేపబడి మరలా ఇప్పుడు ఎక్కడ ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు? ఎక్కడుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు యేసు ప్రభు వారు? చెప్పాలి. ఎక్కడుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు యేసు ప్రభు వారు? దేవుని స్తోత్రం. పరలోక రాజ్యములో ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ లోక రాజ్యుల కంటే ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి రాజే మహిమ కలిగినటువంటి రాజు, గొప్ప కలిగినటువంటి రాజు,
ప్రేమ కలిగినటువంటి రాజ్, మనలకు పరిశుద్ధతను పవిత్రతను ఇచ్చేటటువంటి రాజ్ ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక మరలా ఆదికాండము 3:19 ఇక మానవుల్ని ఎలా తిరిగి రమ్మన్నాడు ఏందని అనేది దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అందరం కూడా తెలుసుకుందాము. 3వ ఆదికాండము 3:19 19 3:19. మూడో అధ్యాయం 19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొగపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నే పోదు అని చెప్పాను. దేవుని స్తోత్రం. మానవునికి మరణం యాడ్ నుంచి వచ్చింది? మనిషికి మరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు మట్టి నుండి తీయబడ్డావు గనుక మరలా మన్నైపోతావు, మట్టిలోనే పెట్టబడతావు. 19 చివరి లైన్లో చదవండి. నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదు అని చెప్పాను. మన్నే పోదు అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ మరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పాపం చేస్తే వచ్చింది? ఎవరు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించితే వచ్చింది? దేవుని ఆజ్ఞను ఎవరు అతిక్రమించారు? అపవాది అతిక్రమించాడా? ఎవరు అతిక్రమించింది? ఆదాము. ఎవరు? ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను అతిక్రమించి ఉన్నాడు కనుక అందుకని అప్పటి నుంచి మరణము ఏలుబడి చేస్తుంది. లేదంటే మానవుడికి మరణం అనేది లేదు. దేవుడు ఫస్ట్లో మానవుని సృష్టించినప్పుడు అప్పుడు మరణం అనేది సృష్టించలా. అప్పుడుకి ఎప్పుడు సృష్టించాడు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరు ఎప్పుడైతే పాపము చేశారో, ఎప్పుడైతే తినొద్దన్న పండుని తిన్నారో అప్పుడు మరణం వచ్చింది. తినొద్దన్న పండు తిన్నారు. అవ్వ తినొద్దన్న పండు తినింది. మంచి చెడ్డలను తెలివినిచ్చేటటువంటి ఆ చెట్టు కొన్నటువంటి కాయలు ఎంతో రమ్యంగా ఉండే, చూడటానికి అందంగా ఉండే, మంచి టేస్టీగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఏం చేశారు? చేసిందామా సర్పం మాటలిని సర్పం మాయలో పడిపోయి ఆ చెట్టు కొండ కాయలు కోసుకొని అక్కడ తిని కొన్ని దేశపై వాళ్ళ ఆదాముకి ఇచ్చేసింది. దేశపై ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారా? అతిక్రమించలేదా?
అతిక్రమించారా లేదా? ఓకే, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక ఈ ఈ రోజున కూడా మనకి మరణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ అవ్వ ఆదాములు చేసినటువంటి తప్పు పొరపాట్ల వలన మనకి మరణం అనేది వచ్చింది. దేవుని స్తోత్రం. మరలా ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి, త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రసంగి పేజీ నెంబర్ 562. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. ఐదు 12వ అధ్యాయం ప్రసంగి 7వ వచనం. చదవాలి. మన్నైనది చదువు. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము అని చెప్పేసి ప్రసంగి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. సమస్తం వ్యర్థం అంటే దేవుని రాజ్యానికి సంబంధించినట్టుగా, దేవుని రాజ్యానికి సంబంధించినవి కూడా వ్యర్థమేనా? దేవుని రాజ్యానికి సంబంధించినవి కూడా వ్యర్థమేనా? ఏం చెప్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యంలో మన్నైనది వెనుకట వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన్నైనది అని అంటే, మన్నైనది అని అంటే ఏంటి? అది మన్ను అంటే ఏంటి? మన్ను అంటే ఏమిటి? మన్ను అంటే ఏంది చెప్పాలి. మన్ను అంటే ఏంటి? అది ఎన్నిసా ఏంది?
మన్ను అంటే ఏమిటి తెలుసా తెలీదా? చెప్పండి. తెలీదా? తెలీదుగా. మన్ను అంటే ఏంటంటే మట్టి. మట్టి మన్నైపోదు. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును అన. ఏడ కూడా క్లారిటీగా అర్థమవుతుందిగా. మట్టిలో నుంచి తీయబడ్డావు కనుక మరలా మట్టిలోనికి చేర్చబడతావు. భూమిలో నుంచి తీయబడ్డావు కనుక మరలా భూమిలోనికే చేర్చబడతావు. భూమిలో నుంచి తీయబడ్డావు మరలా భూమిలోనికే చేర్చబడతావు. ఇప్పుడు సపోజ్ మనం భూమిలో నుంచి బోరేసి నీళ్లు తెస్తాం, మళ్ళీ ఆ భూమిలోకే పోతాం. భూమిలో నుంచి నీళ్లు బయటకు తెస్తున్నాం, మళ్ళా స్నానం చేసినా ఏ చేసినా కానీ మళ్ళా భూమిలోకే పోతాం. ఏంది అని అన్నారేంది? కాదు, ఇక్కడ 1 లీటర్ నీళ్లు పోసినా గాని కాసేపట్లో మొత్తం పీల్ చేసుకునేది. ఎవరు తాగుతుంది? భూమిలో నుంచి తీయబడ్డ నీళ్లు మరలా భూమిలోనికే పోతున్నాయి. మట్టిలో నుంచి తీయబడ్డ మనిషి మరలా మట్టిలోనికే చేర్చబడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మట్టిలో నుంచి తీయబడిన వారము. అపవిత్రతగా ఉండటానికి దేవుడు మనలను సృష్టించలేదు. అపరిశుద్ధముగా ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించలా. అపరిశుద్ధముగా ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించలా. ఆయనకి వ్యతిరేకంగా ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. దేనికి సృష్టించాడు అని అంటే మనము ఆయన పని చేయటానికి, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవటానికి దేవుడు మనలను సృష్టించాడు. దేవుని స్తోత్రం. మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి సృష్టించాడా? కాదులే, మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం. మనకి ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం. ఏమైంది? ఈ వాక్యాలన్నీ అండర్లైన్ చేసుకున్నారుగా. అండర్లైన్ చేసుకున్నారుగా. బుక్ ఉంటే బుక్లోనైనా రాసుకోండి, నో ప్రాబ్లం. నోట్స్ ఉంటే నోట్స్లోనైనా రాసుకోండి, మీకే గుర్తుండిద్ది. అడిగినప్పుడు నర్లారా తిరిగి రండి అని అంటే ఎక్కడో తిరిగి రమ్మన్నారు అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఈ వాక్యం అమ్మటనే తీసి చూపించచ్చు. అర్థమైందా? 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 ఓకే. కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం. ఏమైంది? మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే పరలోక రాజ్యం లేదంటారా? ఎందుకు లేదు? మనమే కొనుక్కుందాం లేడు, మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం లేదు పరలోక రాజ్యం. దేవుడు ఊరుకపోతే ఏమైంది? డబ్బులు ఇచ్చి కొందాం పరలోక రాజ్యాన్ని. ఎందుకని? పరలోక రాజ్యాన్ని డబ్బులు ఇచ్చి అసలుకి లక్ష కాదు, 1 కోటి రూపాయలైనా సరే కొని అవతలాదాం. కొని అవతలాదాం. పరలోక రాజ్యాన్ని కొనేసేద్దాం. పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద ఇల్లు కొంటున్నాం, పరలోక రాజ్యాన్ని కొనటానికి ఏమైంది? ఇల్లు శాశ్వతంగా ఉండిద్దా? ఇల్లు శాశ్వతంగా ఉండిద్దా? ఉండిద్దా? భూకంపం వచ్చి భూమి అటు ఇటు ఊగింది అనుకో, ఆ ఇల్లు ఒక దెబ్బ పటకమని పడిద్ది. భూమి కనుక ఉయ్యాల జంపాలు ఊగింది అనుకో, పటకమని పడిద్ది. ఆ ఇంటితో పాటు ఇంట్లో ఒకవేళ జనాలు ఉన్నారనుకో, ఆ ఇంట్లో ఉన్న జనాలు కూడా చచ్చిపోతారు.
జనాలు లేకపోతే ఇల్లు ఒక్కటే పడిద్ది. కాబట్టి అదే పరలోక రాజ్యం ఊగిద్దా అటు ఇటు? పరలోక రాజ్యం అటు ఇటు ఊగిద్దా? లేకపోతే ఎడకు తెచ్చుకొని పెట్టుకుందాం పరలోక రాజ్యాన్ని. ఎట పెట్టుకునేది ఏముంది? బైబిల్ ఉంది. బైబిల్ ఎక్కడ పడితే ఆడే పెట్టుకుంటున్నాము. ఎక్కడ పడితే ఆడ అంటే ఇంట్లో పెట్టుకుంటున్నాము, లేకపోతే బండిలో పెట్టుకుంటున్నాము, భుజం మీద పెట్టుకుంటున్నాము, లేకపోతే తలాపిని పెట్టుకొని పడుకుంటున్నాము. బైబిల్ పెట్టుకుంటున్నాంగా. దేవుని మాటలాగ ఇవన్నీ దేవుని వాక్యం ఇది. బైబిల్ మనం ఇంట్లో పెట్టుకుంటున్నాము, ఇంట్లో మరి చదువుకుంటున్నాంగా. మరి పరలోక రాజ్యాన్ని కూడా తెచ్చుకుందాం. పరలోక రాజ్యాన్ని కూడా తెచ్చుకొని ఎడబెట్టుకుందాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము మీ ఎదుటనే మీ మధ్యలోనే ఉందంట. ఎక్కడుందంట? ఎవరి మధ్యలో ఉందంట? మన మధ్యలోనే ఉందంట పరలోక రాజ్యం. మన మధ్యలోనే ఉందంట పరలోక రాజ్యం. ఎటు నుంచి కనపడింది పరలోక రాజ్యం? ఎటు నుంచి పడుతుంది? ఎటు నుంచి వచ్చింది పరలోక రాజ్యం? ఎక్కడ కనపడుతుంది పరలోక రాజ్యం? నువ్వు ఆత్మానుసారంగా జీవించు, అప్పుడు పరలోక రాజ్యం కనపడుతుంది. శరీరానుసారంగా జీవించమాక, ఆత్మానుసారంగా జీవించు, అప్పుడు పరలోక రాజ్యం అంటే ఎక్కడ ఉండిద్దో అప్పుడు కనపడిద్ది, అప్పుడు చూపించేది, అప్పుడు చూడవచ్చు పరలోక రాజ్యాన్ని. ఇప్పుడు వాక్యమేనే కాసేపుడు పోయి అక్కడే కొంగడ అంటే వేసిన కాడే కొంగడ అన్నట్టుంటే అసలేం పరలోక రాజ్యం కూడా మన మధ్యలో ఉందన్న సంగతే గుర్తించలేం, గ్రహించలేం. అని ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. నా సొంత మాటలు కాదు, బైబిల్లోనే పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని చెప్పేసి బైబిల్లోనే ఉంది. కాబట్టి ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, మనము పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి కదా. పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. మనం ఈ భూమిని విడిచిపెట్టిపోయే లోపల పరలోక రాజ్యంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థానాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క మనం చేసేటటువంటి పనితనాన్ని బట్టి, మనం చేసేటటువంటి దేవుని దృష్టిలో మనం చేసేటటువంటి క్రియలను బట్టి మనకి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఈయటానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మనము ఆ పరలోక రాజ్యములో మన స్థానాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఈ లోకానుసారంగా జీవించి ఆ స్థానాన్ని కాపాడుకోకుండా, నిలబెట్టుకోకుండా పోగొట్టుకున్నాం అనుకోండి, ఇంకేముంది? నరకంలో అసలుగా మెయిన్ స్థానమే సంపాదించుకుంటాం. అసలు ఏమి లేదు. నరకంలో అపవాది కూర్చుంటాడుగా, పాతాళంలో అపవాది కూర్చుంటాడుగా, అపవాది సింహాసనం ఉండిద్దిగా. అసలు ఆ సింహాసనం మీదే కూర్చోవచ్చు పోయి, కూర్చుంటే ఏమైతే నరకంలో బ్యాకి కాగు. ఏ రాజ్యం బాగుండిద్ది?
పరలోక రాజ్యం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. ఒకళ్ళు చేయొత్తారని చెప్పేసి వాళ్ళని చూసి చెయ్యత్తటం కాదు. పరలోక రాజ్యం కావాలన్న వాళ్ళు చెయ్యత్తాలి. అంటే మిగిలిన వాళ్ళకి పరలోక రాజ్యం వద్దన్నమాట. అదిగో మీ అన్నయ్య ఎట్టయినా కానీ ఎట్టయినా పెట్టున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము మనకు అందరికీ కూడా కావాలనే దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా వింటున్నాము. ఆయన వాక్యాన్ని మనం అందరం కూడా నేర్చుకుంటున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, నీ దయను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి, అయ్యా ఇప్పటి వరకు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేమందరం కూడా విన్నాము. మేమందరం కూడా నీ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాము. కనుక నా తండ్రి, నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని నీ వాక్య ప్రకారంగా నడుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ రాజ్యం నీ బిడ్డలముగా మేమందరము కూడా చేర్చబడినట్లుగా సహాయం చేయండి ప్రభు. అయ్యా యేసయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు. అయ్యా నరులారా, నేను మిమ్మల్ని ఎలాగైతే ఈ భూమి మీదకి పంపించాను, పరిశుద్ధముగా పవిత్రముగా నీతిమంతులనుగా నేను ఎలాగైతే పంపించాను, మరలా తిరిగి అలానే రండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ప్రభు. కనుక నా తండ్రి, మేమందరము కూడా మా యొక్క మనసు విప్పి మా యొక్క హృదయాన్ని తెరిచి, అయ్యా మేము నా తండ్రి మీరు మాలో పెట్టినటువంటి ఆత్మపూర్వకంగా మేమందరం కూడా నడుచుకొని మీరు ఎలాగైతే తిరిగి రమ్మన్నారో అలాగనే నా తండ్రి పరిశుద్ధంగా పవిత్రముగా నీతిమంతులముగా తిరిగి వచ్చటం సహాయించి, అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి స్థానాన్ని అయ్యా కాపాడుకుంటావు సహాయించండి ప్రభు. నిలబెట్టుకున్నట్టు సహాయించి, నీ చిత్త ప్రకారంగా నడుచుకుంటావు సహాయించి ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని అపవాది ఎత్తుపోకుండా మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్య ప్రకారంగా నడుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ రాజ్యం నీ బిడ్డల మేము అందరం కూడా చేర్చబట్టు సహాయించి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రతిమలాడు అడిగి అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, ఈ లైవ్ లో చూస్తున్నటువంటి నీ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి నీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా మరి ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే మరి మారు మనసు పొంది ఉన్నారు, ఎంతమంది అయితే మరి రక్షింపబడాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి, మీరు ఆకర్షించండి. అయ్యా ఆకర్షించండి. మీరు వాళ్ళకి నా తండ్రి అయ్యా మారు మనసు కలిగించండి, రక్షింపబడినట్లుగా సహాయించండి ప్రభు. అయ్యా నీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడాలనేటటువంటి ఆ యొక్క ఆశను కలిగించి అయ్యా నీ యొక్క రాజ్య ప్రకారం అందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయించండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమలాడు అడిగి వెళ్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి ప్రార్థన చేయాలి, అందరం కలిసి నాతో పాటు చెప్పాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందును నెరవేర్చబడును గాక. నేడు అనుదిన ఆహారం మా దినదినమే దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు తరతరములు మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే,
ఉపాధి క్రియలు అనంత నాశనమైపోను గాక. ప్రభేశ్వరత్వం, సంపూర్ణ విజయం, స్వస్థను, మన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. మరి దేవుని యొక్క అవకాశం ఇస్తే మరొక వారము కూడా మనం అందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా స్పష్టముగా క్రొత్త విషయాలు బైబిల్ గ్రంథం ద్వారా మనం అందరం కూడా తెలుసుకుందాము. దేవుని యొక్క మర్మాన్ని నేర్చుకొని దేవుని చిత్త ప్రకారముగా మనం అందరము కూడా నడుచుకోవాలని ప్రభు నామములో మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.